అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న ఈ దేవాలయం పంచరామాలలో అత్యంత పురాతనమైన మొట్టమొదటి పంచరామం శ్రీ అమరావతి అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానం. దీని యొక్క చరిత్ర మీకు తెలియజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇది అత్యంత పురాతనమైన దేవాలయం అండి. అలాగే సాక్షాత్తు ఇంద్రుడే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెబుతుంది. శాతవాహన కాలం నాటి రాజుల శాసన ఇవి కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ దగ్గరలో బుద్ధుని విగ్రహం అత్యంత పెద్దది ఉంది, స్టాట్యూ. అక్కడ మీరు చూడొచ్చు, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ దగ్గరలోనే ఒక మ్యూజియం ఉందండి. ఇది పురావస్తు శాఖ వారు నడిపిస్తున్నారు. దీనిలో మనకు అత్యంత పురాతనమైన తవ్వకాల్లో దొరికినటువంటి ఈ పురాతన స్తూపాలు, బౌద్ధ మతానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ కనపడతాయి. ఎన్నో వస్తువులు చాలా జాగ్రత్తగా వాళ్ళు జాగ్రత్త చేసి మనకు చూపించడం జరిగింది. ఇక్కడ కేవలం 5 రూపాయలేనండి టికెట్ లోపలికి. చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చరిత్రంగా తెలియజేసేటువంటి స్తూపాలు. ఇక్కడ తవ్వకాల్లో దొరికినటువంటివి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇలా మ్యూజియంలో పెట్టి మనకు చూపించడం జరిగింది. ఎవరైనా దగ్గరలో విజయవాడ, గుంటూరు దగ్గరలో ఉన్నవారు వెళ్ళాలి అనుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ చూడటానికి. అలాగే ఇక్కడ దేవాలయానికి ఆనుకునే కృష్ణానది ప్రవహిస్తుంది. అక్కడ ఈ దేవాలయంలో దర్శనం చేసుకుని అక్కడ కృష్ణానదిలో ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్న అది నదిలో స్నానాలు ఆచరించినట్లయితే పాపాలు పోతాయని చరిత్ర చెబుతుంది. కాబట్టి అలాగే ఇక్కడ కార్తీక మాసం సమయంలో, అలాగే నవరాత్రుల సమయంలో చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇది అత్యంత పురాతనమైన విగ్రహం అండి. ఇది చాలా నేను అక్కడే మొత్తం చూసి వీడియో తీయడం జరిగింది. ఈ మ్యూజియంలో ఉంది. ఈ నంది విగ్రహం అండి. అలాగే ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవి అత్యంత పురాతనమైనవి. అలాగే ఇక్కడికి వెళ్ళాలనుకునే వారికి బస్సు మార్గం చాలా సులువుగా ఉంటుంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ప్రతి అరగంటకు బస్సులు ఉన్నాయి. అలాగే గుంటూరు బస్టాండ్ నుంచి కూడా ప్రతి అరగంటకు బస్సు సౌకర్యం ఉంది.